ఇవాళ మనం తలనొప్పి గురించి కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తలనొప్పిలు చాలా రకాలుగా ఉంటాయి. కానీ ఒక డాక్టర్ ఎప్పుడైతే పేషెంట్ తలనొప్పితో వస్తారో, డాక్టర్ ఆలోచించే విధానం ఏంటంటే, ఈ తలనొప్పికి ఏదన్నా స్పెసిఫిక్ కారణం ఉందా? కారణం లేదా? అంటే ఒకవేళ తలనొప్పి వస్తే గనక ఏదైనా పేషెంట్‌లో స్కాన్ చేస్తే వేలు చూపించి చెప్పగలిగే కారణం ఉందా? లేదంటే ఎన్ని పరీక్షలు చేసినా కూడాను ఏమీ కారణం దొరకదా? ఎవరికైతే కారణం వెళ్లి చూపి చెప్పగలిగే విధంగా ఉంటుందో వాటిని మనం సెకండరీ హెడేక్స్ అంటాం. సెకండరీ హెడేక్స్ అనేవి చాలా రేర్. అంటే ఒక 100 మంది పేషెంట్స్ తలనొప్పితో పాటు వస్తే గనక వాళ్ళల్లో వేలు పెట్టి చెప్పగలిగే కారణం ఉండే అంటే సెకండరీ హెడేక్స్ అనేవి 2-3% మాత్రమే. దాని మీనింగ్ ఏంటి? 97% కంటే ఎక్కువ మందికి కారణం అనేది ఎంత వెతికినా దొరకదు. ఈ కారణం దొరకని తలనొప్పుల్ని మనం ప్రైమరీ హెడేక్స్ అంటాం. సో ఈ ప్రైమరీ హెడేక్స్ వీటిలో అయితే కారణం ఉండదో వీటిని మనము లక్షణాలను బట్టి సబ్ కేటగరైజ్ చేస్తాం. ప్రైమరీ హెడేక్స్లోనే మైగ్రేన్ హెడేక్, టెన్షన్ టైప్ హెడేక్, క్లస్టర్ హెడేక్, వాస్కులర్ హెడేక్ ఇలా వేరే వేరే విధమైన తలనొప్పులు ఉంటాయి. సో ఇన్ జనరల్ ప్రైమరీ హెడేక్స్లో వేలు ఎత్తి చెప్పగలిగే కారణం అనేది ఉండదు. అయితే మరి ఈ ప్రైమరీ హెడేక్స్ అనేవి ఎందుకు జరుగుతాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమరీ హెడేక్ మైగ్రేన్నే మనం తీసుకుందాం. మైగ్రేన్ అనేది కామనెస్ట్ టైప్ ఆఫ్ ప్రైమరీ హెడేక్. మనము ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుగా మనం మైగ్రేన్ని ఆస్థమాతో కంపేర్ చేస్తాం. ఆస్థమా ఏ విధంగా అయితే లంగ్ని అఫెక్ట్ చేస్తుందో మైగ్రేన్ బ్రెయిన్కి అఫెక్ట్ చేస్తుంది. సో ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక ఆస్తమా పేషెంట్ ఏదైనా ఒక వాతావరణ మార్పు అంటే డస్ట్ కానీ కోల్డ్ కానీ ఇటువంటి ఏదైనా వాతావరణ మార్పు వల్ల లంగ్ అనేది వాళ్ళది ఓవర్ రియాక్ట్ అవుతుంది. ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతుంది? ఒక హిస్టమిన్ అనే ఒక కెమికల్ అనేది వాళ్ళలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదే మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళలో సేమ్ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ ట్రిగ్గర్ అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండకి వెళ్ళారు, టైంకి తినలేదు, నిద్ర సరిగా లేదు, స్ట్రెస్ ఉంది, ఇటువంటి స్ట్రాంగ్ స్మెల్ ఎక్స్పోజ్ అయ్యారు, ఇటువంటి ఏదో ఒక ట్రిగ్గర్ వల్ల ఆస్తమా లాగా బ్రెయిన్ లోపల ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. దాన్ని మనము సెరోటోనిన్ అంటాం. ఇది సెరోటోనిన్ రిలీజ్ అవ్వడం వల్ల ఎవెన్చువల్లీ కొన్ని చైన్ ఆఫ్ రియాక్షన్స్ జరిగి హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మైగ్రేన్ లోపల కామన్గా చూసేది ఏంటి అంటే ఒక ట్రిగ్గర్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు మైగ్రేన్ ఉన్న వాళ్ళల్లో ఆ ట్రిగ్గర్ అనేది వాళ్ళు గుర్తుపెట్టగలిగితే ఈ యొక్క హెడేక్స్ని ఫ్యూచర్లో ఎంత వీలైతే అంత కంట్రోల్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఈ ట్రిగ్గర్స్ మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి మోడిఫైబుల్, రెండోది నాన్ మోడిఫైబుల్. మోడిఫైబుల్ అంటే ఏ విధంగా అయితే మనం డిస్కస్ చేసుకున్నామో టైంకి తినడము, టైంకి పడుకోవడము, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, ఎండకు వెళ్ళినప్పుడు గొడుగు వాడడము, గాగుల్స్ యూస్ చేయడము, హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, ఇటువంటి ఏదన్నా మోడిఫైబుల్ మనకు ట్రిగ్గర్స్ ఉంటే కనుక వాటిని మనము ఈజీగా మోడిఫై చేసి వీలైనంత ఫ్రీక్వెన్సీని అవాయిడ్ చేయడానికి, తగ్గించుకోవడానికి వీలవుతుంది. కొన్ని నాన్ మోడిఫైబుల్ ట్రిగ్గర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ట్రుయేషన్, అది అంత ఈజీగా కంట్రోల్ చేసే విధానం కాదు. బట్ డ్యూరింగ్ దోస్ నాన్ మోడిఫైబుల్ అంటే ట్రిగ్గర్ ఎక్స్పోజర్ ఉన్నా కూడాను ఆ టైంలో కొన్ని రెగ్యులర్ ప్రాక్టీసెస్ కాకుండా ఎక్కువ రెస్ట్ తీసుకోవడం, ఎక్కువ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం వంటి చేసుకున్నా కూడాను ఈ యొక్క హెడేక్స్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రైమరీ హెడేక్స్ అని సెకండరీ హెడేక్స్ అని మనం కేటగరైజ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొన్ని లక్షణాలు సెకండరీ హెడేక్కి ఎక్కువగా మొగ్గు చూపుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సంవత్సరాల తరబడి నెలకు 2 సార్లు 3 సార్లు హెడేక్ వచ్చిన ప్రతిసారి 1 డే 2 డే అట్లా వస్తుంది, టిపికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటున్నాయి, ఈ విధంగా తగ్గిపోతుంది, అట్లా ప్యాటర్న్ ఉంటే కనుక మనం అది ప్రైమరీ హెడేక్కి మొగ్గు చూపుతుంది. అదే ఎనీ రీసెంట్ చేంజ్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ముందు నెలకు ఒకసారి వస్తుండే ఇప్పుడు రోజు వస్తుంది, అసలు ఇంటెన్సిటీ విపరీతంగా ఉంది, దాంతోపాటు వేరే లక్షణాలు కూడా అంటే కళ్ళు చూపు బ్లర్గా అవుతుంది, డబుల్ విజన్ వస్తుంది, చేయి కాళ్ళు బలహీనత వస్తుంది, లేదంటే ఇంకేమన్నా కొత్త లక్షణాలు ముందు కంటే బేస్ లైన్ ఫ్రీక్వెన్సీ, బేస్ లైన్ ఇంటెన్సిటీ ఆర్ ఎనీ అసోసియేటెడ్ సిమ్టమ్స్ అట్లా ఉంటే కనుక అప్పుడు వాటిలో మనము సెకండరీ కాజెస్ని సస్పెక్ట్ చేస్తాం. సో ఈ సెకండరీ కాజెస్ ఎవరికైతే సస్పెక్ట్ చేస్తామో వాళ్ళల్లో మనం యూజువల్లీ స్కాన్ లాంటివి చేసుకొని అది కూడాను సెకండరీ కాజెస్ ఉన్నాయా లేదా అనేవి రూల్ అవుట్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఎవెన్చువల్లీ మనకి ఒకవేళ ప్రైమరీ హెడేక్ అని తెలిస్తే కనుక ప్రైమరీ హెడేక్లో ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ లోపల మెయిన్ ట్రిగ్గర్ అవాయిడెన్స్ అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనము ఫ్యూచర్లో హెడేక్స్ రాకుండా ఫ్రీక్వెన్సీ తగ్గించడానికి మనము
వీలవుతుంటుంది. ప్రైమరీ హెడేక్స్లో ట్రిగ్గర్ అనేది ఎక్స్పోజ్ అయినా కొద్దీ అటాక్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. అంటే ఇండైరెక్ట్గా వీటిల్లో క్యూర్ అనేది వర్డ్ ఉండదు, కంట్రోల్ అనే వర్డ్ ఉంటుంది. కంట్రోల్ అనేది మనం ట్రిగ్గర్ అవాయిడెన్స్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తాం. కొంతమందికి ఎంత ట్రిగ్గర్ అవాయిడ్ చేసినా కూడాను ఫ్రీక్వెన్సీ ఎక్కువగానే వస్తూ ఉంటుంది. వాళ్ళల్లో మనము ప్రొఫైలాక్సిస్ అంటే ఏ మెడిసిన్ పెట్టడం వల్ల అయితే హెడేక్ అటాక్స్ నెంబర్ అనేవి తగ్గుతాయో, ఇంటెన్సిటీ ఫ్రీక్వెన్సీ తగ్గుతుందో వాటిని ప్రొఫైలాక్టిక్ డ్రగ్స్ అంటాం. అవి స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఒకరికి నెలలో ఒకసారి 2 సార్లు హెడేక్ వచ్చింది, ఒకరికి రోజు హెడేక్ వస్తుంది. సో ఇద్దరిని ఒకే విధంగా ట్రీట్ చేయలేం. ఎవరికైతే నెలకు ఒకసారి 2 సార్లు మాత్రమే హెడేక్ వస్తుందో వాళ్ళని ట్రిగ్గర్ అవాయిడ్ చేయండి, వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ లాంటివి వాడుకోండి అన్నట్టు సజెస్ట్ చేస్తాం. అదే ఒకవేళ ఫ్రీక్వెన్సీ అనేది ఎవ్రీ డే ఉంటుంది అనుకోండి, లేదంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే మంత్లీ మోర్ దెన్ 10 ఎపిసోడ్స్ వస్తున్నాయి అనుకోండి, వాళ్ళని అన్ని పెయిన్ కిల్లర్స్ వాడమని చెప్పలేం. ట్రిగ్గర్ అవాయిడెన్స్తో పాటుగా వాళ్ళకి ప్రొఫైలాక్సిస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రైమరీ హెడేక్స్లో అండర్లైన్ పాయింట్ ఏంటంటే ట్రిగ్గర్స్ అనేవి గుర్తుపట్టాలి, వీలైనంత ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయాలి. సో దట్ ఫ్యూచర్లో హెడేక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ తట్టుకోలేని ఫ్రీక్వెన్సీ వస్తుంది అంటే అప్పుడు మనకు వేరే వేరే ట్రీట్మెంట్ ప్రొఫైలాక్సిస్, దాంట్లో ఇంజెక్షన్స్, బోటాక్స్ ఇంజెక్షన్స్, ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్స్ అనేవి మనము ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఎప్పుడైనా హెడేక్ వచ్చినప్పుడు ఏదైనా రీసెంట్ చేంజ్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయంటే మాత్రం మీ యొక్క న్యూరాలజిస్ట్ని కానీ లేదంటే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కానీ కన్సల్ట్ చేయడం మంచిది.